గడిచిన ఫిబ్రవరి మాసం అంతా కూడా ప్రభువు మనకి తోడుగా ఉండి ఆయన కాపుదలను మనకు అనుగ్రహించి క్షేమమును మనకు అనుగ్రహించి ఈ మార్చి మాసంలో మనము ప్రవేశపెట్టబడటానికి దేవుడు మనందరికీ కూడా గొప్ప సహాయమును అనుగ్రహించడం. ప్రతి నెల మొదటి తారీఖున మన మందిరంలో వాగ్దాన ఆశీర్వాద కూడిక జరుగుతూ ఉంది. మరి మాసము కూడా ఈ మార్చి నెలలో మొదటి తేదీన ఈ వాగ్దాన ఆశీర్వాద కూడికను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభువారు సహాయం చేశాడు. మరి గడిచిన మాసంలో దేవుడు మన జీవితంలో జరిగించిన మేలులు ఉపకారములన్నీ కూడా తలపోసుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి ప్రభువుని స్తుతించడానికి, ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదములను బట్టి ప్రభువుని స్తుతించడానికి, ప్రభు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ప్రభువుని స్తుతించడానికి దేవుడు గొప్ప భాగ్యమును మనందరికీ కూడా అనుగ్రహించాడు. మరి ఇంతవరకు మనందరము పాటలు పాడి ప్రభువుని స్తుతించాము. అలాగే స్తుతి ఆరాధనలో ప్రభువారు తోడుగా ఉండి మనల్ని కూడా నడిపించాడు. మరి రేపు ఉదయకాలము ఆదివారము కనుక ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటలకే మన ఆరాధన ప్రారంభమవుతుంది. మరలా పెందలకడని ఉదయమున మనందరము కూడా దేవుని మందిరములోనికి రావాలి. రేపు ప్రభు బల్లారాధన కార్యక్రమము ఉన్నది కనుక ఈ రాత్రి వీలైనంత మట్టుకు పెందలకడనే నేను దేవుని వాక్యాన్ని మరి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము విందాం. ఈ మార్చి మాసములో ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానపు వర్తమానమును మనందరము కూడా విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని మాటలు మనము చదువుదాం. పరిశుద్ధ లేఖనములో నుండి దేవుని మాటలను మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనమును ఈరోజు ధ్యానాంశముగా మనము చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును, శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రభువు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా వ్యతిరేకముగా బ్రతికినందువలన దేవుడు వారిని అన్య రాజుల చేతికి అప్పగించినప్పుడు ఇశ్రాయేలీలు బబులోను అనేటువంటి దేశంలో వారు చెరలో ఉండిపోయారు. అలా చెరలో ఉండిపోయినటువంటి ఆ సమయంలో వారు నిస్సహాయమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య వారు ఉన్నప్పుడు దేవుడు వారు ఉన్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను గమనించి నిరాశ నిస్పృహల మధ్యలో బ్రతుకుతూ నిరీక్షణకు ఆధారము లేకుండా అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో బబులోను దేశంలో చెరలో వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు వారు ఆ చెర నుంచి విడిపించాలి అని తిరిగి వారి స్వంత దేశమైనటువంటి యెరూషలేము ప్రాంతానికి ప్రభువు వారిని తీసుకురావాలి అని ప్రభువారు ఒక గొప్ప ఏర్పాటును కలిగి ఉన్నారు. ప్రభువారు ఆ ఏర్పాటును కలిగి ఉండి బబులోను చెర నుండి యెరూషలేము ప్రాంతానికి వారిని తీసుకురావాలి అని ప్రభువారు ఆశపడినప్పుడు
ఏదైతే నిరుత్సాహమైనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారో, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య వారు ఉంటూ ఉన్నప్పుడు ఒక మంచి ఓదార్పుని, ఆదరణ కలిగించేటువంటి మాటలు, వారి జీవితంలో నిరీక్షణ కలిగించేటువంటి మాటలు ప్రభువారు యెషయా ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అంటాడు కదా, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదునకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను నేను మీకు చూపుదును అని అంటున్నాడు. దేవుడు దావీదు మీద ఎలాగైతే తన శాశ్వతమైనటువంటి కృప చూపించాడో, ఇశ్రాయేలీయుల మీద అలాంటి కృపను చూపించి వారిని బబులోను చెరలో నుండి తిరిగి యెరూషలేము పట్టణానికి, వారి స్వంత ప్రాంతానికి ప్రభువారు వారిని తీసుకుని వచ్చి వారిని నడిపిస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో, ఈ మార్చి మాసంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను నేను మీకు చూపుదును. ఈ మాసముల ప్రభువారు మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, మన పితరుడైనటువంటి దావీదునకు దేవుడు ఎలాంటి శాశ్వతమైనటువంటి కృపను కనుపరిచాడో, దావీదు మీద ఎలాగైతే శాశ్వతమైనటువంటి కృపను చూపించాడో, అలాంటి శాశ్వతమైనటువంటి కృపను ఈ మాసముల ప్రభువారు మనకు చూపిస్తూ ఉన్నారు. ఏంటి దావీదు మీద దేవుడు చూపించినటువంటి శాశ్వతమైనటువంటి కృప? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలును ఒక అల్పమైనటువంటి గోత్రములో నుండి ప్రభువారు సౌలును ఎన్నుకున్నాడు. సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువలన, సౌలు దేవునికి వ్యతిరేకముగా బ్రతికినందువలన, సౌలు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినందువలన, దేవుని అనుసరించకపోయినందున సౌలు యొక్క రాజ్యమును సౌలు దగ్గర నుంచి తొలగించి దేవుడు దావీదును రాజుగా చేసి ఇశ్రాయేలు వారి మీద ఒక రాజుగా దావీదును ఉంచాలి అని ప్రభువారు ఆలోచన చేశాడు. దావీదుని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, సౌలు తర్వాత ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉండి అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఒక తిరుగులేనటువంటి రాజు దావీదు. దావీదు రాజు మాత్రమే కాదు, కానీ దావీదుని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు దావీదుని గురించి మనం తెలుసుకోవచ్చు. దావీదు ఒక గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత దావీదు వీణను, ఒక సంగీత పరికరాన్ని వాయించేటువంటి విషయంలో ఒక మంచి నైపుణ్యత కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, పాటలు పాడి ప్రభువుని ఆరాధించేటువంటి అనుభవాన్ని కలిగిన వాడు. ప్రార్థనలు చేస్తూ ప్రభువుని స్తుతించేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ప్రభువుని ఆరాధించేటువంటి ఒక మంచి లక్షణములు కలిగినటువంటి వాడు దావీదు. అంత మాత్రమే కాదు, దావీదు మంచి యుద్ధ ప్రవీణుడు. ఆ తర్వాత స్లింగ్ షాట్, వడిసలతో రాయి విసరగలిగినటువంటి ఒక మంచి నేర్పరి కలిగినటువంటి వాడు దావీదు. ధైర్యము కలిగినటువంటి వాడు. ఎలాగున పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు దావీదులో శ్రేష్టమైనటువంటి లక్షణాలు, గుణాలు మనకు కనబడతాయి. అయితే ప్రభువారు ఈ రాత్రి తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, దావీదునకు నేను ఏదైతే శాశ్వతమైన కృపను చూపించానో అలాంటి శాశ్వతమైనటువంటి కృపను నేను మీకు చూపుదును అని
ప్రభువారు ఒక మంచి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ఈ రాత్రి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక దావీదు మీద చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను ఈ మార్చి మాసములో దేవుడు మన మీద చూపును గాక. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దావీదునకు దేవుడు ఎలాంటి శాశ్వతమైనటువంటి కృప చూపించాడు? కృప చూపించేటువంటి విషయంలో మన ప్రభువుని పోలినటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. ఆయన కనికరించేటువంటి విషయంలో, ఆయన కటాక్షించేటువంటి విషయంలో, ఆయన కృప చూపించేటువంటి విషయంలో మన దేవుని పోలినటువంటి వారు ఇక ఆయన వంటి వారు ఎవ్వరూ కూడా లేరు. అలాగైతే ఈ రాత్రి దావీదు మీద దేవుడు ఎలాంటి శాశ్వతమైనటువంటి కృపను చూపించాడో అలాంటి శాశ్వతమైనటువంటి కృపను ప్రభువారు మన మీద చూపిస్తాడు. కనుక ఈ రాత్రి దావీదు పట్ల దేవుడు చూపించినటువంటి కృప ఏంటి అని నేను పరిశుద్ధ లేఖనములో చదువుతూ ఉన్నప్పుడు ఓ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నాకు కనబడ్డాయి. ఈ రాత్రి ఆ 3 విషయాలు చెప్పి నా వాగ్దానపు వర్తమానాన్ని నేను ముగింపులోనికి తీసుకొస్తాను. దావీదుకి ఎలాగైతే దేవుడు శాశ్వతమైనటువంటి కృపను చూపించాడో ఈ మాసమంతా కూడా ప్రభువారు తన శాశ్వతమైనటువంటి కృపను మన మీద చూపిస్తాడు. ఏంటి ప్రభువు దావీదు మీద చూపించినటువంటి శాశ్వత కృప అనంటే, మొదటి సమూయేలు గ్రంథము పరిశుద్ధ లేఖనములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుదాం. అంతటి యెహోవా సమూయేలుతో ఎలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమించుదును. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. ఒక అల్పమైనటువంటి గోత్రములో నుండి, ఒక ఎన్నికలైనటువంటి గోత్రములో నుండి ప్రభువు సౌలుని ఎన్నుకున్నాడు. సౌలు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఇశ్రాయేలీయుల మీద పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ దినములలో సమూయేలు న్యాయాధిపతిగా ఉండి రాజులను అభిషేకించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు సమూయేలుకు అనుగ్రహించాడు. ఒక రోజున ప్రభువారు సమూయేలుతో మాట్లాడుతూ అంటాడు కదా, సమూయేలు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశముల నుండి బయటికి వచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు అమాలేకీయులు వారికి విరోధముగా నిలబడ్డారు. అమాలేకీయులు వారికి వ్యతిరేకముగా నిలబడ్డారు. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు అమాలేకీయులు జరిగించాలనుకున్న కీడేంటో నేను చూశాను. కనుక నువ్వు సౌలుతో ఒక మాట చెప్పేంటో తెలుసా, నీవు అమాలేకీయుల మీదకి మనుషులను పంపి అమాలేకీయులందరినీ కూడా నిర్మూలన చేయి. అమాలేకీయులను అగగ్గు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ రాజుని, అమాలేకీయులలో ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, వృద్ధులను, బాలులను, ఆ తర్వాత పశు సంతతిని అంతటిని కూడా నిర్మూలన చెయ్యమని ప్రభువు సౌలుతో ఆ మాట చెప్పమని సమూయేలుతో చెప్పాడు. సరే, సౌలు వెళ్ళి సమూయేలుతో అన్నాడు కదా, సమూయేలు సౌలుతో అన్నాడు కదా, సౌలా, అమాలేకీయుల మీదకి వెళ్ళి అమాలేకీయులందరినీ కూడా నిర్మూలన చేయమన్నాడు ప్రభువు.
వారి పశు సంపదనంతా కూడా నిర్మూలన చెయ్యమంటే ఇప్పుడు ప్రభువు చెప్పిన మాటను ధిక్కరించి అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజును అగగ్గును చంపకుండా అక్కడ ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, చిన్నబిడ్డలందరినీ కూడా నిర్మూలన చేసి ఆ తర్వాత ఏవైతే బక్క చిక్కిపోయి ఉన్నాయో అలాంటి పశువులను, ఏవైతే గొర్రెలు, ఎద్దులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చంపివేసి, గొర్రెలలో ఆ తర్వాత ఎద్దులలో ఏవైతే క్రొవ్విన వాటిని ఉన్నావో వాటిని నిర్మూలన చేయకుండా, హతము చేయకుండా వాటన్నిటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి ప్రభువు సమూయేలుతో మాట్లాడుతూ అంటాడు కదా, సమూయేలు, సౌలును ఒక అల్పమైనటువంటి గోత్రములో నేను ఎన్నుకున్నానయ్యా. నేనేం చెప్పాను? అమాలేకీల మొత్తాన్ని హతము చేయమంటే అగగు రాజును హతము చేయకుండా క్రొవ్విన వాటిని, పశువులలో కొన్ని వాటిని వేరుపరచి వాటిని తీసుకొచ్చాడు. కాబట్టి రాజుగా నేను సౌలును చేసినందుకు చాలా దుఃఖపడుతున్నాను. నా ఆజ్ఞను అనుసరించేటువంటి విషయంలో సౌలు నా మాటను ధిక్కరించాడు. కాబట్టి రాజరికము నుండి సౌలును తొలగించాలి అని నేను అనుకుంటున్నాను అని ప్రభువు సమూయేలుతో మాట్లాడాడు. ఉదయాన్నే లేచి ఇప్పుడు సౌలు సమూయేలు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. సమూయేలు కూడా సౌలును ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నప్పుడు సమూయేలును చూసి సౌలు అన్నాడు కదా, అయ్యా, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఆజ్ఞను నేను చాలా జాగ్రత్తగా నిర్వర్తించాను, దేవుని మాటను నేను నిర్వర్తించాను అనగానే సమూయేలు అన్నాడు కదా, దేవుని మాట ప్రకారం నువ్వు జరిగించావా? అలాగైతే నాకు వినబడుతున్నటువంటి ఆ ఎడ్ల రంకెలు, ఆ కేకలు ఏంటి అనగానే సౌలు అన్నాడు, దేవునికి బలిని అర్పించాలి అని, దేవునికి దహన బలులు అర్పించాలి అని, కొన్ని క్రొవ్విన వాటిని వేరుపరిచి వాటిని నిర్మూలన చేయకుండా నేను తీసుకొచ్చాను అనగానే ఇప్పుడు సమూయేలు సౌలుతో మాట్లాడుతూ అంటాడు కదా, సౌలు, చాలా జాగ్రత్తగా ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనట్టు, పొట్టెళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినట శ్రేష్టము. అయితే నీవు దేవుని మాట వినటాన్ని ధిక్కరించావు. కాబట్టి ఇక రాజరేఖాన్ని ప్రభువు నీ దగ్గర నుంచి తొలగించాలి అని అనుకున్నాడు. కాబట్టి ఇక నీ రాజరేఖం అంతా కూడా పోయింది అని ప్రభు అన్నాడు కదా. సౌలు తర్వాత నేను ఒక వ్యక్తిని రాజుగా నియమించబోతున్నాను. కాబట్టి బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వెళ్ళు. బెత్లెహేము అనేటువంటి గ్రామంలో యెషయి అనే పేరు కలిగినటువంటి వ్యక్తికి 8 కుమారులు ఉన్నారు. ఆ 8 మందిలో ఒక వ్యక్తిని నేను రాజుగా నియమించుకోబోతున్నాను. కాబట్టి నీ తైలపు కొమ్మును తీసి ఆ తైలములో ఆ వ్యక్తిని రాజుగా అభిషేకించమని చెప్పగానే సమూయేలు బెత్లెహేము గ్రామానికి వచ్చి యెషయి ఇంట్లోనికి వచ్చి యెషయితో మాట్లాడుతూ అన్నాడు కదా, అయ్యా, ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉండటానికి దేవుడు మీ కుమారులలో ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకోబోతా ఉన్నాడు. కాబట్టి మీ కుమారులందరినీ పిలిపించయ్యా అనగానే 8 మంది కుమారులలో 7 ఇంట్లోనే ఉంది. మొదటి వాడి దగ్గర నుంచి 7వ వాడి దాకా ఒకరి తర్వాత ఒకరు లైన్గా వచ్చి సమూయేలు ఎదుట నిలబడతా ఉంటే సమూయేలు అనుకుంటున్నాడు కదా, వారికి ఉన్న పైరూపమును చూసి, వారికి ఉన్నటువంటి దేహదారిద్ర్యమును చూసి, వారి రూపాన్ని చూసి అనుకుంటున్నాడు కదా, ఈ వ్యక్తినేమో దేవుడు రాజుగా ఎన్నుకుంటున్నాడు, ఈ వ్యక్తినేమో ప్రభువు లక్ష్య పెడుతున్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు సమూయేలుతో మాట్లాడుతూ అన్నాడు కదా, సమూయేలు, నువ్వు పైరూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నావు, కానీ నేను పైరూపాన్ని చూడను, నేను హృదయమును లక్ష్య పెట్టేటువంటి దేవుడును అన్నాను. 7 వచ్చారు. ప్రభు అన్నాడు సమూయేలుతో, వీరు కాదు నేను రాజుగా ఎన్నుకుంది అని మాట్లాడుతా ఉన్నాను. 7 అయిపోయిన తర్వాత ఇప్పుడు సమూయేలు యెషయిని అడిగాడు కదయ్యా, ఎంతమంది ఉన్నారా నీ కొడుకులు, ఇంకా ఎవడైనా మిగిలిపోయి ఉన్నాడా అంటే యెషయి అన్నాడు, అయ్యా, కడవరివాడు, చివరివాడు ఒకడున్నాడయ్యా. మరి ఎక్కడున్నాడు? పొలంలో గొర్రెలను కాస్తా ఉన్నాడయ్యా అనగానే సరే అతను కూడా పిలిపించు అనగానే దావీదు పొలములో నుండి గొర్రెలను కాస్తూ ఇంట్లోనికి రాగానే ప్రభు సమూయేలుతో మాట్లాడుతూ అన్నాడు కదా, సమూయేలు, ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉండటానికి నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి అతనే.
నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఇతనే, కాబట్టి ఈ వ్యక్తిని నీ తైలపు కొమ్ముతో తైలము పోసి అతనిని అభిషేకించమని చెప్పినప్పుడు సమూయేలు దావీదును తైలముతో అభిషేకించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? దావీదు పట్ల దేవుడు చూపించినటువంటి శాశ్వతమైన కృప ఏంటంటే, నెంబర్ 1, మొదటిది, దావీదును దేవుడు రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టి. దావీదు ఎన్నికలో లేడు. దావీదు అన్నదమ్ములందరిలో కల్లా చివరివాడు. గొర్రెల వెంబడి తిరుగుతూ ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. పొలముల వెంబడి తన యొక్క తండ్రి మందను కాచుకుంటూ ఒక గొర్రెల కాపరిగా ఉంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదులో దేవుడు ఒక కింగ్షిప్ని, ఒక రాజరికత్వాన్ని ప్రభువారు చూశాడు. దావీదు యొక్క తండ్రి, దావీదు యొక్క అన్నదమ్ములు, దావీదు యొక్క కుటుంబ సభ్యులు, దావీదుకున్నటువంటి స్నేహితులు బహుశా దావీదును ఒక కాపరిగా మాత్రమే చూశారు, కానీ దావీదులో దేవుడు మరొక నూతనమైన కోణాన్ని చూశాడు. దావీదు రాజుగా ఉండాలి అని, ఇశ్రాయేలు వారికి ఒక శిరస్సుగా ఉండాలి అని, ఇశ్రాయేలు ప్రజలకు ఒక దీపముగా ఉండాలి అని, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి ఆ నాయకత్వపు లక్షణాలన్నీ కూడా దావీదులో ఉన్నాయని ప్రభు గుర్తించి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా నియమించి సింహాసనం మీద కూర్చుండబెట్టి యోధా వారి మీద, ఇశ్రాయేలు వారి మీద పరిపాలన చేయటానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని దావీదునకు అనుగ్రహించు. అందుకే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, మన ప్రభువు ఎలాంటి వాడు అనంటే, దీనులను దరిద్రులను పైకి లేవనెత్తి ఉన్నతమైనటువంటి స్థానములో రాజుల యొక్క సహవాసములో కూర్చుండబెట్టేటువంటి దేవుడు మన దేవుడు. ఈ రోజున దావీదునకు దేవుడు ఎలాగైతే శాశ్వతమైన కృప చూపించాడో, ఈ మాసముల ప్రభువు నీ కుటుంబానికి, నీకు, నాకు, నా కుటుంబానికి ఆయన మనందరికీ కూడా శాశ్వతమైనటువంటి కృపను చూపిస్తాడు. దావీదు వలె ఒకవేళ నా అనుకున్న నీ వారే, నీ కుటుంబ సభ్యులే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ ఇరుగు పొరుగు వారే నిన్ను చూస్తూ ఎందుకు ఉపయోగం లేనటువంటి వ్యక్తి అని, వీరి వలన ఎందుకు ప్రయోజనము లేదు అని, వీరు ఎందుకు కొరగానటువంటి వ్యక్తులు అని ఒకవేళ తక్కువ అంచనా వేస్తూ తక్కువగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారేమో, కానీ దావీదుని ఎలాగైతే సింహాసనం మీద ప్రభువారు కూర్చుండబెట్టి ఉన్నతమైన హెచ్చైనటువంటి స్థానమును ఇచ్చాడో, ఈ రోజున దావీదు వంటి మనలను, ఒక చిన్న స్థానములో ఉన్నటువంటి మనలను ఉన్నతమైనటువంటి స్థానములో కూర్చుండబెట్టి హెచ్చైనటువంటి స్థానమును మనకు అనుగ్రహించి ఆయన మనలను ఒక ఘనత కలిగినటువంటి స్థానములో ఉంచుతాడు. కనుక ఈ మాసములో దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను ఆయన మన మీద చూపిస్తాడు. ఏంటి దావీదు మీద ప్రభు చూపించిన శాశ్వతమైన కృప అనంటే, ఒక ఎన్నిక లేని గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా ఎన్నుకొని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఉన్నతమైన స్థానాన్ని, హెచ్చైనటువంటి స్థానాన్ని ఇచ్చాడో, ప్రభువు ఈ మాసంలో నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానముని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నీవు ఊహించినటువంటి స్థానం, నీవు ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించినటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహించి ఉన్నతమైన స్థానములో, హెచ్చైనటువంటి స్థానములో నిన్ను కూర్చుండబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరముగా ప్రభు నిన్ను ఉంచుతాడు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను మీకు చూపుతాను అని అన్నాడు. ఏంటి దావీదునకు చూపించినటువంటి శాశ్వతమైన కృప అంటే, ఒకటి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా ఎన్నుకొని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇశ్రాయేలు వారికి ఒక దీపముగా, ఇశ్రాయేలు వారికి ఒక శిరస్సుగా నియమించాడు. కనుక ఈ మాసములో ప్రభువారు మనలందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థానములో ఆయన ఉంచుతాడు. రెండవ మాట,
దావీదు మీద ప్రభువు చూపించినటువంటి మరో శాశ్వతమైనటువంటి కృప ఏంటి అనంటే, రెండవ మాట మనము గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోను సంభ్రమతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు వేల కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహుగా కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చెయ్యాలి అని కొంతమంది ఫిలిష్తీయుల సర్దారులు పంక్తులుగా నిలబడ్డారు. ఈ ఫిలిష్తీయులలో గొల్యాతు అనేటువంటి భయంకరమైనటువంటి పరాక్రమశాలి బలాఢ్యుడు ఒకడు ఉన్నాడు. 6 మూరల జానడు ఎత్తువాడు, భయంకరమైనటువంటి దేహదారుఢ్యము కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలుకు సవాలు విసురుతా ఉన్నాడు కదా, మీలో ఎవడైనా నా మీదికి వచ్చి నాతో పోట్లాడి నన్ను ఓడించండి అని కేకలు వేస్తా ఉన్నాడు. అలా వాడు కేకలు వేస్తూ సవాలు విసురుతూ ఉంటే వాడి మీదికి వెళ్ళి పోట్లాడటానికి ఎవ్వడికి గట్స్ లేవు, ధైర్యం లేవు. అలా ధైర్యం లేకపోతే దావీదు చిన్న బాలుడుగా ఉన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళి అడిగాడు కదా, అయ్యా రాజా, వాడు అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా రోషం కలుగుతూ ఉందండి, నేను వెళ్ళి గొల్యాతు మీద పోట్లాడతానంటే. రాజు అన్నాడు, సౌలు నువ్వు చిన్న బాలుడివి, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధములో మంచి నేర్పరిగా ఉన్నాడు, వాడి దేహదారుఢ్యము చూడు, వాడి ఎత్తు చూడు ఎంత ఉన్నాడో, నువ్వేం సరిపోతావు వాడు ఎదుట అంటే. దావీదు అన్నాడు, అయ్యా నా తండ్రిని మందన మేపుతా ఉన్నప్పుడు ఒక రోజున సింహము ఎలుగుబంటి మందలోనికి వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటే ఆ గొర్రెపిల్లను రక్షించడానికి నేను వెళ్ళాను. సింహము నోటి నుండి ఎలుగుబంటి ఆ నోటి నుండి దాన్ని తప్పించడానికి ఆ సింహమును ఎలుగుబంటిని చీల్చేశాను. అందుకే నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను వెళ్తాను, వాడి మీద పోట్లాడతాను అనగానే సరే సౌలు అన్నాడు, వెళ్ళన్నాడు. దావీదు గొల్యాతు మీదకి వెళ్తుంటే అన్నాడు కదా గొల్యాతు, ఏంట్రా బాబు నేనేమన్నా కుక్కను అనుకున్నావా, కర్ర పట్టుకుని వచ్చేస్తున్నావు నువ్వు, నన్ను చూసావా, నా దేహ దారుఢ్యము చూసావా, నా ఎత్తు చూసావా, ఏమనుకుని నా దగ్గరకు వస్తున్నావు, నీ కంటికి నేనేమన్నా కుక్కలాగా కనపడుతున్నానా అని అంటే దావీదు అన్నాడు, మా దేవుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని నీవు తిరస్కరించావు, నా దేవుని పేరటి నేను వస్తున్నాను అని చెప్పి ఏమీ లేదు. అతని చేతిలో ఖడ్గములు ఏమీ కూడా లేవు, ఈటెలు ఏమీ లేవు. ఏటిలోనికి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొని వడిసెలలో ఆ స్లింగ్ షాట్ ఒకే ఒక్క రాయితో గొల్యాతును కొట్టగానే నుదుటి మీద కొట్టగానే వాడు పడిపోయాడు. వాడి వరలోని కత్తే తీసి గొల్యాతు యొక్క తల నరికేసి ఆకాశ పక్షులకు వాడి కళేబరమును ఆహారముగా పెట్టేసి, ఎప్పుడైతే దావీదు ఆ కార్యాన్ని జరిగించాడో
ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ విజయము కలిగిందో, ఇప్పుడు వారందరూ కూడా ఆ పట్టణంలోనికి వెళ్తా ఉంటే కొంతమంది స్త్రీలు చాలా సంతోషముతో, తంబురతోనూ సంబరముతోనూ వాయిద్యములతోనూ పాటలు పాడుతూ నాట్యమాడుతూ అంటున్నాడు కదా. సౌలుకేమో వేల కొలది, దావీదుకేమో 10,000 కొలది అని పొగుడుతా ఉంది. అలా పొగుడుతూ ఉంటే దావీదుని గురించి అలా పొగుడుతూ ఉంటే సౌలుకు ఆ పొగడ్తలు నచ్చలేదు. సౌలుకు ఆ మాటలు ఇంపుగా లేవు. సౌలు అనుకుంటున్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజల మీద రాజును నేను కదా, నాకు 1000 కొలది ఏంటి, దావీదుకు 10,000 కొలది అని వీళ్ళు స్తుతులు పాడుతూ కీర్తనలు పాడుతూ అతన్ని గణపరుస్తూ ఉన్నారే అని నా రాజ్యం ఇతను తీసుకుంటాడేమో, నా రాజరికము పోతాదేమో అని అప్పటి నుండి దావీదు మీద సౌలుకి ఏం కలిగిందట? విషపు చూపు కలిగింది, అసూయ ద్వేషము కలిగింది. ఆ 18వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా తన దగ్గర ఒక ఈటె ఉంటుంది. ఆ ఈటెతో దావీదును చంపాలని 2 సార్లు ప్రయత్నాలు చేసి, ఆ తర్వాత సౌలు తన సేవకులతో మాట్లాడి ఎట్లాగైనా సరే యుద్ధములో దావీదు నుంచి చంపించాలని ఎన్ని ప్రణాళికలు పన్నాడో. సౌలు ఆలోచన ఏంటో తెలుసా? దావీదును నిర్మూలన చేయాలి, దావీదును చంపేయాలి. దావీదును హతమార్చకపోతే నా రాజరికాన్ని కొట్టేస్తాడు, నా రాజ్యము పోతుంది, కనుక దావీదును హతమార్చాలి అని ఎన్నో మార్లు ప్రయత్నం చేసి తన సేవకులను పంపించి దావీదునకు కీడు చెయ్యాలి అని, దావీదును నిర్మూలన చెయ్యాలి అని, దావీదును హతమార్చాలని ఎన్నో ప్రయత్నాలు జరిగించినప్పుడు దావీదు మీద దేవుడు చూపించిన శాశ్వతమైన కృప ఏంటంటే, సౌలు చేతిలో దావీదు పడిపోకుండా, సౌలు యొక్క సేవకుల చేతిలో దావీదు పడిపోకుండా, సౌలు చేతిలో దావీదు ప్రాణమును పోగొట్టుకోకుండా, సౌలు చేతిలో దావీదు హతమైపోకుండా దావీదుకు దేవుడు క్షేమమును అనుగ్రహించాడు. తన మంచితనం అంతా కూడా దావీదుకు దేవుడు కనుపరిచి సౌలు యొక్క ప్రతి కుట్ర నుండి, ప్రతి యుక్తికరమైన ఆలోచన నుండి దేవుడు తప్పించి దావీదునకు దేవుడు ఏమని గ్రహించాడో? క్షేమమును, భద్రతను అనుగ్రహించి దావీదు యొక్క ప్రాణమును ప్రభువారు కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇది 2వ కృప. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను మీకు చూపుతాను అని ప్రభువు మాట్లాడుతున్నాడంటే, దావీదు మీద ప్రభువు చూపించినటువంటి 2వ కృప ఏంటి అనంటే, తన శత్రువైనటువంటి సౌలు చేతిలో మరణించకుండా, సౌలు చేతికి చిక్కకుండా, సౌలు చేతిలో తన ప్రాణము పోకుండా ప్రభువు దావీదును కాపాడాడు. ఈ మాసంలో సౌలు లాంటి వారు నీకు కీడు చెయ్యాలి అని, సౌలు లాంటి వారు నిన్ను ఇబ్బందులకు గురి చేయాలి అని, సౌలు లాంటి వారు నిన్ను ఇబ్బందుల పాలు చెయ్యాలి అని, నేను సమస్యల్లోనికి నెట్టివేయాలని ఒకవేళ ఎదురు చూస్తున్నారేమో, కానీ ఎవరైతే నీ మీద వ్యతిరేకముగా ఉన్నారో, ఎవరైతే నీ మీద విరోధముగా ఉన్నారో, ఎవరైతే నిన్ను సమస్యలోనికి నెట్టివేయాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారో, అలాంటి శత్రువుల ఆలోచనలన్నిటినీ ప్రభువారు దూరపరచి నీకు ఎటువంటి అపాయము కలుగకుండా, ఎలాంటి కీడు నీ దగ్గరకు రాకుండా, నీ ప్రాణమునకు దేవుడే కావలి ఉండి క్షేమమును అనుగ్రహించి శత్రువుల బారి నుండి ప్రభువారు ఏం చేస్తాడో? కాపాడి తన కృపను ప్రభువారు మనందరి మీద చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? సౌలు కుమారుడు యోనాతాను దావీదు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఓ రోజు దావీదు యోనాతానుతో మాట్లాడుతూ అంటాడు కదా, నా స్నేహితుడా యోనాతాను, ఎందుకు మీ నాన్న సౌలు నన్ను చంపాలని ఆలోచన చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటే, యోనాతాను అన్నాడు, దావీదు అలా మాట్లాడొద్దు, నువ్వు ఎందుకు మా నాన్న నిన్ను హతమారుస్తాడో, మా నాన్న ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నాడు అంటే, దావీదు యోనాతానుతో అంటాడు కదా, యోనాతాను, మీ నాన్న నన్ను చంపాలనుకున్న మాట వాస్తవము, అయితే మరణానికి
నా ప్రాణమునకు దూరం ఎంతంటే అడుగు దూరం ఉంది. చెప్పండి, ఎంత దూరం అంటే అడుగు దూరమే ఉంది. అడుగు దూరం మాత్రమే ఉంది. అలా నాకు కీడు చేయాలనుకుంటున్నాడు అని దావీదు యోనాతానుతో మాట్లాడుతూ అంటాడు. అయితే శత్రువుల చేతిలో దావీదు చిక్కిపోకుండా, సౌలు యొక్క చేతిలో తన ప్రాణమును పోకుండా దేవుడు దావీదును కాపాడి క్షేమమును అనుగ్రహించాడు. కనుక ఈ మాసములో దావీదు మీద చూపిన శాశ్వతమైన కృపను ప్రభు మన మీద చూపిస్తున్నాడు. అదేంటంటే, ఎవరైతే మనకి విరోధముగా వ్యతిరేకముగా ఉండి మనల్ని ఇబ్బందులు పాలు చేయాలని, మనల్ని కష్టాల పాలు చేయాలి అని, మనల్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో, అలాంటి అపాయములన్నిటి నుండి, అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పించి తన కృపను ఆయన మనకు చూపిస్తాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, నీకు విరోధముగా రూపించబడినటువంటి ఈ ఆయుధము కూడా ఏం చేయదు, వర్ధిల్లదు. దేవుని బిడ్డలైనటువంటి మనకు ఏదైతే విరోధముగా ఆయుధము రూపొందించబడతా ఉందో, ఆ ఆయుధమును వర్ధిల్లకుండా ప్రభు వారు చేస్తాడు. కారణం ఏంటంటే, ఆయన కనుపాప వలె మనలను కాపాడి ఈ మాసమంతా కూడా తన క్షేమమును, భద్రతను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. 1960 సంవత్సరంలో అమెరికా దేశం నుండి కెన్యా అనేటువంటి ప్రాంతానికి, కెన్యాలో నైరోబీ అనేటువంటిది ఉంటుంది, ఇప్పుడు క్యాపిటల్ సిటీ అది కెన్యాకి. ఆ ప్రాంతానికి దేవుని సువార్తను ప్రకటించడానికి 2 భార్య భర్తలు మిషనరీలుగా వెళ్ళారు. వారి పేర్లు మాథ్యూ హిగ్గెన్స్, ఆయన భార్య పేరు లోరా. ఈ మాథ్యూ హిగ్గెన్స్ అనేటువంటి ఆయన తన భార్యను తీసుకొని కెన్యా అనేటువంటి ప్రాంతంలో, ఆ నైరోబీలో దేవుని సువార్తను అందించడానికి, అనేక మందికి ప్రభు ప్రేమను ప్రకటించడానికి ఆయన వెళ్ళాడు. అయితే ఎక్కడైతే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ ప్రాంతంలో కొంతమంది వ్యతిరేకులు వారికి వ్యతిరేకముగా, విరోధముగా నిలబడి టైం ఎప్పుడు దొరుకుతుందా మాథ్యూ గారిని, వారి సతీమణిని చంపేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓ రోజు వారు వేరే ప్రాంతానికి వెళ్ళి రాత్రి తిరుగు నైరోబీ ప్రాంతానికి బయలుదేరారు. అలా బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ భార్య భర్తలు ఎప్పుడు దొరుకుతారు, వీరిని హతమార్చాలి, ఎప్పుడు దొరుకుతారు, వీరిని చంపేయాలని చూస్తూ ఉంటే, ఆ నైరోబీ అనేటువంటి ప్రాంతానికి వారు వస్తూ ఉన్నప్పుడు, ఇంకా 17 మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ కారు ఆగిపోయింది. ఆ కారు ఆగిపోతే ఇప్పుడు రిపేర్ చేయాలని పాస్టర్ గారు మిషనరీ దిగాడు, దైవజనుడు, కానీ కారు రిపేర్ అవ్వలేదు. రిపేర్ అవ్వకపోతే భార్యతో అన్నాడట, అమ్మా కారు ఏంటో రిపేర్ వచ్చింది, ఏదైనా రిపేర్ చేద్దామంటే అవ్వట్లేదు, ఇక మనం వెళ్ళాలంటే 17 మైళ్ళ దూరం ఉంది, ఈ రాత్రి మనము కాలినడకతో ప్రయాణం చేసి వెళ్ళలేము, పైగా ఏ వాహనం కూడా మనకు అందుబాటులో లేదు, కాబట్టి ఈ రాత్రి ఈ కారులోనే డోర్లన్నీ కూడా లాక్ చేసేసుకుని పడుకుందాము అని అన్నాడు. సరే అంది దైవజనుని భార్య. ఇద్దరు కూడా కారు లోపల కూర్చొని డోర్లన్నీ కూడా లాక్ చేసేసుకొని ప్రార్థన, ప్రభువా ఇంత అర్ధరాత్రి వేళ మధ్యలో ఆగిపోయాము, ఇంకా మేము వెళ్ళాల్సిన ప్రాంతము 17 మైళ్ళు ఉన్నది, ఈ రాత్రి ఈ వాహనానికి ఏమో రిపేర్ వచ్చేసింది, మాకు ఎటువంటి అపాయము కలగకుండా మమ్మల్ని కాపాడి మీ దేవదూతలను మాకు తోడుగా ఉంచి క్షేమమును అనుగ్రహించుమని ఆ రాత్రి ప్రార్థన చేసుకుని కారులోనే నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత లేచి ఆ కారు రిపేర్ చేసుకుని మరలా వారు ఉండేటువంటి నైరోబీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి వారికి ఒక విషయం తెలిసింది. ఏంటంటే, ఆ రోజు రాత్రి ఈ మిషనరీ దంపతులిద్దరిని కూడా చంపడానికి ఓ 3 టెర్రరిస్టులకు అక్కడికి వచ్చారట. వారిని చంపాలనుకుని చూశారట ఆ రాత్రి. అయితే వాళ్ళ కారు చుట్టూరా కూడా 16 మంది వ్యక్తులు దేవదూతల వల్ల తెల్లటి వస్త్రములు ధరించుకొని కనపడితే, 16 మంది ఉన్నారు వాళ్ళు, మనం 3 ఉన్నాము, మనం ఏదైనా వారికి కీడు చేయాలని చూస్తే మనల్ని చంపేస్తారేమోనని భయపడి వారు వెళ్ళిపోయారట. ఇప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత
ప్రభు వారికి ఇచ్చినటువంటి క్షేమమును బట్టి ప్రభువును స్తుతించి కొన్నాళ్ళ తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఏ దేశమో అమెరికా దేశం నుండి వచ్చారో ఆ దేశానికి వారు తిరిగి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక రోజున మందిరంలో ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కెన్యా దేశంలో నైరోబి ప్రాంతంలో వారి ద్వారా ప్రభు వారు జరిగించిన గొప్ప కార్యములన్నిటిని కూడా చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విని ప్రజలందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అన్నాడట, పలాని రోజున మార్చి 23వ తారీఖు ఆ రోజు మీ పరిచర్యలో ప్రభువారు మిమ్మల్ని దీవించాలి అని, మీ పరిచర్యలో మీకున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అని మేమందరం ప్రార్థన చేసాము. ఆ రోజున మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సంఘాన్ని పిలిస్తే 16 మంది వచ్చి ప్రార్థన చేశారు ఆ రోజు అని అనగానే ఇప్పుడు మాథ్యూ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు మార్చి 23వ తారీఖు రాత్రి మా కొరకు ప్రార్థన చేశారు, 16 మంది వచ్చి ప్రార్థన చేశారా అని ఇప్పుడు దైవజనుడు ఆలోచించి ఇప్పుడు మైండ్లో ఎమ్మటి కనెక్ట్ అయిపోయింది వెంటనే. ఓహో, ఆ రోజు రాత్రి 16 మంది మా కోసం ఇక్కడ మందిరంలో ప్రార్థన చేశారు కాబట్టి ఆ రోజు రాత్రి ఆ మధ్య రహదారిలో మా కారు ఆగిపోయినప్పుడు మేము కారులోనే ప్రార్థన చేసుకుని నిద్రపోయాం కదా, ఆ రోజు రాత్రి మమ్మల్ని చంపడానికి ఒక ముగ్గురు వచ్చినప్పుడు 16 మంది దేవదూతలు మా కారు చుట్టూరా ఉన్నప్పుడు వారిని చూసి భయపడి వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు రాత్రి వీళ్ళు చేసిన ప్రార్థన 16 మంది ప్రార్థన చేస్తే 16 మంది దేవదూతలను దేవుడు వారికి కావలిగా ఉంచి వారి ప్రాణములను ప్రభు వారు ఏం చేశాడు, కాపాడాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆ సంఘటన చెప్పిన తర్వాత వారు చాలా సంతోషించి ప్రభువును స్తుతించారు. ఎవరైనా విరోధముగా నిలబడుతున్నారా? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లకుండా ప్రభువు వారు చేస్తాడో, దావీదునకు దేవుడు ఎలాగైతే శాశ్వతమైనటువంటి కృపను చూపించాడో ఆ కృపను మన మీద చూపిస్తాడు. ఏంటి అనంటే శత్రువుల కుట్రలన్నిటి నుండి ప్రభువారు మనల్ని విడిపించి మన ప్రాణములకు దేవుడు క్షేమమును అనుగ్రహిస్తాడు. ఎన్ని మాటలు విన్నాం మనము? 2 మాటలు. దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుదును అనంటే ఎలాంటి కృప దేవుడు దావీదునకు చూపించాడు అంటే, ఒకటి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా చేసి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. రెండవది, దావీదు మీద ప్రభువు చూపించిన శాశ్వతమైన కృప ఏంటంటే, సౌలు శత్రువుగా ఉన్నప్పుడు, సౌలు యొక్క సేవకులు శత్రువులుగా ఉన్నప్పుడు వారి చేతుల నుండి ప్రభువు వారు తప్పించి దావీదునకు ఎటువంటి ప్రాణహాని కలుగకుండా దావీదును ప్రభువు వారు ఏం చేశాడో తప్పించి. 3వ మాట, దావీదు మీద ప్రభువు వారు చూపించినటువంటి శాశ్వతమైన కృప ఏంటి అని పరిశుద్ధ గ్రంథములో మనము చదివితే, కీర్తనల గ్రంథము 51వ కీర్తన, పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము 51వ కీర్తన 11వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దావీదు మీద ప్రభువు వారు చూపించిన 3వ శాశ్వతమైన కృప ఏంటంటే, ఒక బాధ్యత కలిగినటువంటి రాజుగా ఉన్నటువంటి దావీదు పాపంలో పడిపోయాడు. ఇశ్రాయేలీలందరూ కూడా అమ్మోనీయుల మీదకి యుద్ధము చేయడానికి వెళ్తే దావీదు బత్షెబా అనేటువంటి స్త్రీతో పాపం చేసి పాపంలో పడిపోయాడు. పాపములో పడిపోయిన తర్వాత ఒక రోజున తన పాప స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన పాపపు స్వభావాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను దేవునికి విరోధముగా వ్యతిరేకముగా నేను ప్రవర్తించాను, దేవునికి విరోధముగా తప్పు చేశాను అని తన పాపమునకు పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటాడు కదా. ఈ 51వ కీర్తన అంతా కూడా మనం చదివితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప హృదయం కలిగి ప్రార్థన చేస్తూ అంటాడు కదా, అయ్యా
నా అతిక్రమములన్నిటిని తుడిచివేయ్యా. నీ కృప చొప్పున నన్ను కరుణించు ప్రభువా. నీ హిస్సోపు చేత నన్ను కడుగు నాయనా. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకయ్యా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించక ప్రభువా. సమ్మతి కలిగిన మనస్సును నాకు ఇచ్చి తిరిగి నాకు రక్షణానందము అనుగ్రహించు ప్రభువా అని దావీదు పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఎప్పుడైతే తన పొరపాటును రికగ్నైజ్ చేశాడో, గుర్తించాడో, ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నీకు విరోధముగా, కేవలం నీకు విరోధముగా నాయన నేను పాపం చేశాను. నా సృష్టికర్తవు నీవు, నా అవయవ నిర్మాణకుడువు నీవు. అయితే నీకు విరోధముగా, వ్యతిరేకముగా నేను తప్పు చేశానయ్యా. నీ హిస్సోపుతో నన్ను కడుగు. నా అతిక్రమములన్నిటినీ కూడా నాయన పరిహరించండి. నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. నన్ను కనికరించు నాయన. నీ సన్నిధి నుండి త్రోసివేస్తే నేను బ్రతకలేను ప్రభువా. నీతో సహవాసం లేకపోతే నేను బ్రతకలేను నాయన. నీ దగ్గర నుంచి నేను సపరేట్ అయిపోయి నేను బ్రతకలేను ప్రభువా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు యొక్క ప్రార్థన, ఆ పశ్చాత్తాప ప్రార్థనను అంగీకరించి దావీదు చేసిన తప్పును ప్రభు వారు ఏం చేశాడో క్షమించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. మన ప్రభువు ఎలాంటి వాడు అనంటే క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగినటువంటిది. అందుకే ప్రభు అంటాడు కదా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును కూడా త్రోసివేసేటువంటి దేవుడను కాదు. దావీదు పొరపాటు చేశాడు. దావీదు కేవలము దేవునికి విరోధముగా తప్పు చేశాడు. అయితే అతని తప్పును బట్టి పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు కనుక దావీదు దేవునికి విరోధముగా చేసిన తప్పులన్నిటిని బట్టి ప్రభువు దావీదును క్షమించాడు. అందుకే దావీదుని గురించి ప్రభు అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. ఈ రోజుల్లో యూట్యూబ్లో డిబేట్లు ఎక్కువైపోయినాయి కదా. ఈ మధ్య ఓ పిచ్చోడు యూట్యూబ్లో వాగుతా ఉంటాడు. దావీదుని గురించి క్రైస్తవులు చాలా గొప్పగా చెబుతారు. దావీదు పాపంలో పడిపోయాడండి. బైబిల్లో ఉన్నవన్నీ కూడా చెప్పండి చదవకూడని అన్నీ ఉన్నాయి అని ఆయన అంటా ఉంటాడు. మనం ఏం చెప్పాలి? దావీదు ఒక ఆర్డినరీ మ్యాన్, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. దావీదు వ్యక్తి అతను పొరపాటు చేశాడు. కానీ మన దేవుడు అన్నడు కూడా పాపం చేయలేదు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన మన దేవుడు నిర్దోషమైనటువంటి వాడు, పవిత్రుడు, నిష్కల్మషమైనటువంటి వాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. దావీదు ఏదో తప్పు చేశాడు, నోవాహు ఏదో పొరపాటు చేశాడు కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా ఏదో వ్యర్థమైనటువంటి మాటల చేత నింపబడినటువంటి పుస్తకము. బైబిల్ గ్రంథంలో మంచి మాటలు ఏమీ కూడా లేవు. బైబిల్ గ్రంథాన్ని బ్యాన్ చేశారని ఏదోదో మాట్లాడుతున్నారు చాలామంది. ఓ మాట చెప్పనా, వారు మానవులు, వారు తప్పిదములు చేశారు, పొరపాట్లు చేశారు. కానీ వారి తప్పిదాలు తెలుసుకుని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారిని క్షమించి తన కృపకు దేవుడు వారిని ఏం చేశాడో పాత్రులుగా చేశాడు. ఈ రోజున ప్రభు మాటలు వింటున్న ఆయన బిడ్డలను మనం గమనించాలి. దేవునికి వ్యతిరేకముగా మనం బ్రతుకుతూ దేవునికి విరోధముగా బ్రతుకుతా ఉన్నామా? ఆయన కృప మన మీద కృమ్మరించబడాలి అని అంటే దావీదు వలె పశ్చాత్తాప మనసు కలిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు కనుక మనలను క్షమించి తన కృపను ఆయన మన మీద కృమ్మరించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా. మూడవది, దావీదు మీద ప్రభువు చూపించినటువంటి శాశ్వతమైన కృప ఏంటంటే దావీదు చేసిన తప్పులన్నిటిని బట్టి క్షమించాడు ప్రభు. కారణం ఏంటంటే పశ్చాత్తాప హృదయముతో దావీదు దేవుని దగ్గరకు వచ్చి, ఈ మార్చి మాసంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను నేను మీకు చూపుదును అని అంటాడు. ఏంటి ఆ కృప అంటే? ఒకటి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు రాజుగా చేసి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు.
రెండవది, శత్రువుల చేతి నుండి దావీదును తప్పించి దేవుడు దావీదునకు క్షేమమును, భద్రతను అనుగ్రహించాడు. మూడవది, దావీదు యొక్క తప్పిదములను, అతిక్రమములన్నిటిని కూడా ప్రభువారు క్షమించాడు. దావీదును నా హృదయానుసారుడు అన్నాడు కనుక ఈ మాసములో దావీదు మీద చూపినటువంటి శాశ్వత కృపను ప్రభువు మన మీద చూపించి తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో మనలను ప్రభువు నింపునుగాక. అందరూ తరల వంచండి, కండ్లు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ మార్చి మాసముల మొదటి తేదీన నీ సన్నిధిలోనికి వచ్చి నీ నామమును స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు సహాయం చేశారు ప్రభువా. ఈ మాసములో మీరు ఇచ్చిన వాగ్దానము, దావీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను నేను మీకు చూపుదును అన్నారు. వాగ్దానము చేసినటువంటి నీవు నమ్మదగినటువంటి దేవుడువు కనుక నాయన, దావీదు మీద ఎలాగైతే మీరు శాశ్వతమైన కృపను చూపించారో అలాంటి మీ శాశ్వతమైనటువంటి కృపను మీరు మా మీద చూపించండి ప్రభు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని రాజుగా ఎన్నుకొని సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇశ్రాయేలు వారికి ఒక దీపముగా, ఒక శిరస్సుగా ఉంచావు నాయన. ఎన్నికలేని నన్ను, ఎన్నికలేని నా కుటుంబాన్ని నాయన హెచ్చైనటువంటి స్థానములు, ఉన్నతమైనటువంటి స్థానములు ఉంచండి ప్రభు. నీవు దీనులను, దరిద్రులను పెంట కుప్పల నుండి లేవనెత్తిన ఆయన ఉన్నతమైన స్థానములు కూర్చుండబెట్టే దేవుడవు కనుక ఎన్నికలేని నన్ను, ఎన్నికలేని నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానములు ఉంచి దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను చూపించినది. దావీదుని ఎలాగైతే శత్రువుల చేతి నుండి తప్పించావో అయ్యా, శత్రువుల చేతి నుండి మమ్మల్ని తప్పించిన అపవాది మాకు కీడు చేయాలని చూస్తా ఉన్నాడు. అపవాది యొక్క కుట్రల నుండి మమ్మల్ని విడిపించండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధములు కూడా వర్ధిల్లదని చెప్పావు కనుక మాకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధమును నాయన మీరు నిర్మూలము చేయండి. దావీదును క్షమించావు, నా హృదయానుసారుడు అన్నావు ప్రభువా. అలాంటి శ్రేష్టమైనటువంటి కృపను మాకు అనుగ్రహించి దావీదు మీద చూపిన శాశ్వతమైనటువంటి కృపను మా మీద చూపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.